సమయం లేదు మిత్రమా, యుద్ధమా, వీర స్వర్గమా అన్నట్లుంది ఇజ్రాయెల్ ఆలోచన. మొన్న హమాస్, నిన్న ఇరాన్, ఈరోజు ఈజిప్ట్. ఒక్కొక్కరు కాదు, కట్టగట్టుకొని వచ్చినా తగ్గేదేలే అనే తీరులో ఇజ్రాయెల్ దళాలు కదం తొక్కుతున్నాయి. ఒక పక్క అమెరికా కాస్త ఓపిక పట్టమని బతిమాలుతున్నా పట్టించుకోవట్లేదు. ఇప్పటికే యుద్ధంలో 34,000 మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోగా ఇప్పుడు రాఫాపై ఇజ్రాయెల్ విరుచుకుపడితే ఎంత నష్టం జరుగుతుందో అని అంతర్జాతీయ సమాజం ఆందోళన చెందుతుంది. ఇంతకీ యుద్ధం ఎందుకా? ఇజ్రాయెల్ దూకుడు ఈజిప్టుతో కలహం పెంచుతుందా? లెట్స్ ఫోకస్. మిడిల్ ఈస్ట్లో పరిస్థితులు నానాటికి మరింత ఉద్రిక్తంగా మారుతున్నాయి. ఇజ్రాయెల్ హమాస్ టెర్రర్ గ్రూప్ మధ్య యుద్ధం ఇంకా కొనసాగుతోంది. ఇజ్రాయెల్ను నియంత్రించడం ఎవ్వరి వల్ల కావట్లేదు. హమాస్ తీవ్రవాదులే లక్ష్యంగా మొదలైన యుద్ధం తరువాత ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య సంఘర్షణకు కారణమైంది. ఇప్పుడు దక్షిణ గాజాలోని రఫాలో దాడులకు సిద్ధపడుతోంది ఇజ్రాయెల్. దీంతో ఈజిప్ట్ హెచ్చరికలు జారీ చేసింది. రఫాపై దాడి మానవ హరణానికి దారితీస్తుందని సూచించింది. అయితే ఇప్పటికే ఈ నాన్ స్టాప్ యుద్ధంలో 34,000 మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు. అయితే ఇప్పటి వరకు యుద్ధంలో 13,000 మంది హమాస్ తీవ్రవాదులను మట్టుబెట్టామని ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇకిప్పుడు రఫాలో దాడులు తీవ్రతరమైతే ఎంతమంది సామాన్య ప్రజలు మృత్యువాత పడతారు అని అంతర్జాతీయ సమాజం ఆందోళన చెందుతోంది. ఇప్పటికే ఐక్యరాజ్య సమితితో పాటు పలు అంతర్జాతీయ మానవీయ సంస్థలు, సంఘాలు తమ ఆందోళన వ్యక్తం చేశాయి. యుద్ధం వల్ల గాజాలో హమాస్ తీవ్రవాదం ఎంతవరకు నశించిందో గాని పసిపిల్లల నుండి వృద్ధులు, సామాన్య ప్రజానీకం ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన పడుతున్నారు. అయితే ఇజ్రాయెల్ మాత్రం తగ్గేదేలే అంటోంది. ఇజ్రాయెల్ సైన్యం దక్షిణ గాజాను వేడినప్పటికీ ఎయిర్ స్ట్రైక్స్ మాత్రం ఆపలేదు. ఇప్పటికే గాజాలోని అన్ని కీలక పట్టణాలపై దాడులు చేసిన ఇజ్రాయెల్ సైన్యం ఐడిఎఫ్ ఇప్పుడు చివరిదైన రఫాపై కూడా దాడులు మొదలుపెట్టింది. గాజా జనాభా దాదాపు 23 లక్షలు కాగా ఇప్పటికే ఉత్తర గాజా, ఖాన్ యూనిస్ పట్టణాలు దాదాపుగా ఇజ్రాయెల్ నేలమట్టం చేసి హమాస్ తీవ్రవాదులను ఏరివేసింది. రఫాపై కూడా దాడి చేసి మిగిలిన హమాస్ తీవ్రవాదులను తుదముట్టిస్తామని ఇంతకు ముందే ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు శపథం చేశారు. ప్రపంచ ఒత్తిడులకు తలొగ్గబోమని స్పష్టం చేశారు. ఈ పరిణామాల మధ్య అమెరికా ఇజ్రాయెల్కు మరోమారు సైనిక సాయం కూడా ప్రకటించింది. హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ $26 బిలియన్ సహాయ ప్యాకేజీని ఆమోదించింది. ఇందులో గాజాలో సహాయక చర్యల కోసం $9 బిలియన్ మానవతా సహాయం ఉంటుంది. మరోవైపు ఇజ్రాయెల్ సంయమనం పాటించాలని అంతర్జాతీయంగా పిలుపునిచ్చినప్పటికీ ఈజిప్ట్ సరిహద్దులో ఉన్న రఫాపై భూతల దాడులు ఆపేదే లేదంటూ ఐడిఎఫ్ మరోసారి రూఢి చేసింది. అదే సమయంలో గాజాలోని 23 లక్షల మంది జనాభాలో సగానికి పైగా ఆశ్రయం పొందుతున్న రఫా నగరంపై దాడి చేయకుండా వెనక్కు తీసుకోవాలని యునైటెడ్ స్టేట్స్ ఇజ్రాయెల్ను కోరింది. రఫా సమీపంలో ఇజ్రాయెల్ జరిపిన ఓ అర్ధరాత్రి దాడుల్లో దాదాపు 13 మంది మరణించారని అక్కడి ఆరోగ్య అధికారులు తెలిపారు. ఇందులో దాదాపు 9 మంది పిల్లలున్నారని చెప్పారు. ఇజ్రాయెల్ వైమానిక దళం మొదటిసారి దాడి జరిపినప్పుడు ఒక వ్యక్తి, అతని భార్య, వారి 3 ఏళ్ల బిడ్డ మరణించారని సమీపంలోని కువైట్ ఆసుపత్రి తెలిపింది. మహిళ గర్భవతి అని, వైద్యులు శిశువును రక్షించగలిగారని ఆసుపత్రి యాజమాన్యం తెలిపింది. ఇక రెండవ దాడిలో ఒకే కుటుంబానికి చెందిన 8 మంది పిల్లలు, 2 మహిళలు మరణించినట్లు ఆసుపత్రి రికార్డులు చెబుతున్నాయి. అయితే ఇది ఈజిప్టు సరిహద్దుకు సమీపాన జరిగింది. ఇప్పుడు రఫాలో విపత్తు తీవ్ర దశకు చేరుకుంటుందని అంతా అనుకుంటున్నారు. రఫాలో మానవతా విపత్తు గురించి అంతర్జాతీయ హెచ్చరికలు ఉన్నప్పటికీ ఇజ్రాయెల్ దళాలు దక్షిణ గాజా స్ట్రిప్లోని రఫా నగరంలో గ్రౌండ్ ఆపరేషన్తో ముందుకు కదులుతున్నాయి. ఇజ్రాయెల్ రక్షణ అధికారుల సమాచారం ప్రకారం రఫాను ఆక్రమించడానికి అవసరమైన అన్ని సన్నాహాలు పూర్తయ్యాయని, అయితే ప్రభుత్వ ఆమోదం పొందిన తరువాత పూర్తి స్థాయి ఆపరేషన్ ప్రారంభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక రఫాలో హమాస్ స్థావరాలపై దాడి చేసే ముందు పాలస్తీనా పౌరులను ఖాళీ చేయించడానికి చర్యలు తీసుకున్నట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది.
ఇటీవల ఇజ్రాయెల్ ప్రభుత్వం 40,000 గుడారాలను కొనుగోలు చేసింది. ఒక్కొక్క టెంట్లో 10 నుండి 12 మంది ఉండే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ పరిణామం రాబోయే కొన్ని రోజుల్లో గాజాలోని ప్రజలను ఈ గుడారాల్లోకి పెద్ద ఎత్తున తరలించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్ ప్రభుత్వ మూలాల ప్రకారం రఫా నుండి పౌరుల తరలింపు కోసం అనుమతి ఇవ్వడానికి నెతన్యాహు వార్ కేబినెట్ రాబోయే 2 వారాల్లో సమావేశం అయ్యే అవకాశం ఉంది. అయితే ఈ తరలింపు ప్రక్రియ మొత్తం పూర్తి కావటానికి దాదాపు 1 నెల సమయం పడుతుందని భావిస్తున్నారు. ఆక్సియోస్ నివేదిక ప్రకారం ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ సైనిక అధికారులు ఏప్రిల్ 24న కైరోలోని ఈజిప్ట్ ఇంటెలిజెన్స్ చీఫ్ ఇతర ముఖ్య అధికారులతో సమావేశమై రఫాలో ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ఆపరేషన్ గురించి చర్చించినట్లు సమాచారం. అయితే ఇజ్రాయెల్ రఫాపైకి వెళ్లకుండా ఈజిప్ట్ హెచ్చరించింది. రఫాపై దాడి జరిగితే అక్కడున్న ప్రజలు ఈజిప్టులోకి చొరబడతారని, గజన్లను సరిహద్దు దాటి తమ భూభాగంలోకి రావటానికి అనుమతించబోమని పేర్కొంది. అలాగే రఫా దాడి భారీ మానవ హత్యలకు, విస్తృత విధ్వంసానికి దారితీస్తుందని ఈజిప్ట్ వెల్లడించింది. ఇక అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సుల్లివన్ మాట్లాడుతూ వాషింగ్టన్ ఇప్పటికే రఫా గురించి ఇజ్రాయెల్తో మాట్లాడుతోందని, ఇరు దేశాల అధికారులు త్వరలో వ్యక్తిగతంగా కలుసుకోవాలని భావిస్తున్నారని చెప్పారు. అమెరికా ఆందోళనల గురించి మాత్రమే కాకుండా రఫాలో హమాస్ ముప్పును ఎదుర్కోవటానికి వేరే మార్గం ఉందేమో ఇజ్రాయెల్ పరిశీలించాలని అమెరికా కోరుతున్నట్టు జేక్ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. అయితే పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్ అక్టోబర్ 7 దాడుల తర్వాత హమాస్ ను నిర్మూలించడానికి యుద్ధాన్ని ప్రారంభించిన ఇజ్రాయెల్ వేలాది మంది హమాస్ యోధులతో బలోపేతంగా ఉన్న 4 హమాస్ కాంబాట్ బెటాలియన్లు రఫాలో ఉన్నట్లు ప్రకటించింది. ఈ యుద్ధంలో విజయం సాధించడానికి వారిని కూడా ఓడించాలని చెప్పింది. ఇప్పటికే ఉత్తర గాజాలో హమాస్ తీవ్రంగా దెబ్బతిందని, గాజా స్ట్రిప్ మధ్యలో కూడా హమాస్ తీవ్రంగా నష్టపోయిందని, త్వరలో రఫాలో కూడా హమాస్ తీవ్రంగా దెబ్బతింటుందని ఇజ్రాయెల్ సైన్యం చెబుతోంది.